రాజకీయం అంటేనే శద్రంగం ఆట లెక్క ఎప్పుడు ఎసొంటి మలుపులు తిరిగేది తెలియదు. నిన్నటిదాకా మనోళ్ళు అని అనుకున్నోళ్ళు అంతల్నే ప్లేట్ పిరాయిస్తుంటారు. అన్న అన్న అన్నోళ్ళే ఆతల పార్టీలకు పోయి దుబ్బెత్తి పోస్తుంటారు. ఓష్ని గట్ల కూడా ఉంటారా మనుషులు అని అంటే గదే మరి రాజకీయం అంటే అని అంటుంటారు. గిట్లనే ఇప్పుడు తెలంగాణ లీడర్లు భలే గమ్మతి ముచ్చట్లు చెప్తుర్రు, గమ్మతి గమ్మతి పనులు చేస్తుర్రు. అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. మన లీడర్ల ముచ్చట్లే మస్తు గమ్మతుంటాయి. అందులో మాజీ మంత్రి మల్లన్న ముచ్చట్లు ఇంగిత గమ్మతుంటాయి. అట్లనే ఇప్పుడు మంగళవారం పొద్దుమీకి అసెంబ్లీ కాడ మల్లన్న మాట్లాడిన ముచ్చట్లు చూసి పబ్లిక్ అంతా అమ్మ మల్లన్న మస్తు మస్తు కోరికలే ఉన్నాయి కదా అనుకుంటారట. కారు పార్టీ వాళ్ళు మూడోసారి గిట గెలిచింటేనా మల్లన్న హోం మంత్రి అవుతుండేనట, సినిమాలు తీసుకోడాట, ఓ ఛానల్ కూడా పెట్టుకునేటోడాట. గిట్ల మనసులున్న ముచ్చట్లు అన్ని బయట పెట్టిండు మల్లన్న. అన్ని ఆశలు పెట్టుకుంటే ఆఖరికి కారు పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఊకున్నది. హోం మంత్రి అయ్యే ఛాన్స్ పోయింది అన్నట్టు బాధపడ్డాడట. ఇంకో ముచ్చట ఏంటిదంటే మల్లన్న ఉప ముఖ్యమంత్రి బట్టి సార్తోని మాట ముచ్చట చేసిండట. నా మీద ప్రేమ లేదా అని బట్టి అన్న అనుకుంటా పోయి గలే మిలా ఇచ్చిండట. దానికి బట్టి సారు కూడా మస్తు ప్రేమ ఉన్నది అన్నట్టు చెప్పిండట. మరి అసలే ఎవరు పోయేది తెలుస్తలేదు. చెయ్యి పార్టీ వాళ్ళ మీద మల్లన్న ప్రేమానురాగాలు చూస్తుంటే అటు దిక్కు గీడ పోతాడో ఏమో అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇంకో దిక్కు ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెయ్యి పార్టీలకు వెళ్ళి మళ్ళా కారు పార్టీలకు పోయే ఎగురని చేసిండు. గట్లనే కారు పార్టీలతో కలిసి తిరుగుతాడని భద్రాచలం ఎమ్మెల్యే కూడా అటే పోతాడని ముచ్చట్లు వినిపించినాయి. గదే ముచ్చటను తెల్లం వెంకట్రావు సార్ను అడిగితే ఏ గట్లుంటదా అన్నట్టు మాట్లాడిండు సారు. నా మీద సోషల్ మీడియాలో వచ్చిన అది నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానన్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండే అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు కానీ ప్రజల నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను కదా అన్నట్టు. పార్టీ మారితే పానం తీసుకున్నట్టే అని మాట్లాడిండు సారు. అంత మంచిగానే ఉన్నది గాని అసెంబ్లీలనేమో పొట్టు తిట్టుకోవట్టిరి, మంది చూడంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకోవట్టిరి, బయటికి వచ్చినాకనేమో అందరు కలిసి మెలిసి తిరగబట్టిరి, ప్రేమ లేదా అని ఒకళ్ళనొకళ్ళు కారుసుకోవట్టిరి. మరిగా చూసేటోళ్ళు ఏమనుకోవాలి? ఏమైనా మన లీడర్లు పోయినరి అనుకుంటారు ఇప్పుడు జనాలు.